నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రీసెంట్గా అంటే జీ తెలుగులో త్రినేని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం యాక్సిడెంట్లో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా మొత్తం ఇండస్ట్రీ అంతా చాలా బాధలో ఉన్నారు. అలాగే పవిత్ర జయరాం గారికి డబ్బింగ్ చెప్పే గాయత్రి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తను ఏ ఏ సీరియల్స్కి డబ్బింగ్ చెప్పేది, తనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, తననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం ఇండస్ట్రీ ఈ సీరియల్ ఇండస్ట్రీని మొత్తం ఒక్కసారిగా షేక్ చేసింది. నిజం. పవిత్ర గారికి డబ్బింగ్ మీరే చెప్పేవాళ్ళు. అలా పవిత్ర గారు ఎన్ని సీరియల్స్ కి చెప్పారు, లేదంటే ఓన్లీ త్రినేని సీరియల్ కి చెప్పేవాళ్ళ? లేదు, తను తెలుగులో ఎంట్రీ ఇచ్చారు కదా, నిన్నే పెళ్ళాడతా సీరియల్. అప్పటి నుంచి తనకి నేను చెప్తున్నాను, నిన్నే పెళ్ళాడతా తర్వాత త్రినైని, తర్వాత స్వర్ణ ప్యాలెస్, తర్వాత కోడళ్ళు మీకు జోహార్లు, ఈ సీరియల్స్ కాకుండా అదర్ సీరియల్స్లో కూడా తను గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. సో వాటికి కూడా చెప్పాను. తను ఉండే ప్రతి సీరియల్కి తనకు మీరే డబ్బింగ్ చెప్పారు? అవునండి, అవును. తను నా వాయిస్ ప్రిఫర్ చేసేవాళ్ళు. చాలా యాప్ట్గా ఉంటుంది దీనికి మొత్తం నా బాడీ దీనికి కానీ ఏమంటారు మూమెంట్స్కి కానీ నా దానికి మీదే పర్ఫెక్ట్గా ఉంటుంది, అందుకని మీరే చెప్పాలి అని ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అండ్ వేరే సీరియల్స్లో దేంట్లో యాక్ట్ చేసినా కూడా నా పేరు సజెస్ట్ చేసేవారు తను. మీ గొంతు వినిపించే ఆర్టిస్ట్ లేకుండా పోయారు. నిజంగా చాలా సాడ్ విషయం ఇది. ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్. అసలు నిజం కాకుండా ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే చాలా చక్కటి స్మైలింగ్ ఫేస్, మంచి వ్యక్తి. అంటే మేము ఎప్పుడు ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నా కూడా నా గాయత్రి గారు మీ వాయిస్ కావాలి, ఇక్కడ ఇది చెప్పాను, నేను మీ వాయిస్ సజెస్ట్ చేశాను, మీరే చెప్పాలి నాకు అని. తను కాంప్రమైజ్ అయ్యేవారు కాదు, వాయిస్ విషయంలో మాత్రం మీరే చెప్పాలి అనేవారు. సో అలాగా మేము మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. సో మొత్తం నా దానికి మీదే బాగా సెట్ అవుతుందండి అనేవారు. మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ అండ్ ఆఫ్ అండ్ ఆన్ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. లైక్ ఫెస్టివల్స్కి దానికి విష్ చేసుకోవడము, ఏదైనా కొత్త సీరియల్ చేస్తున్నప్పుడు దాని గురించి ఆ క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడడము, ఇలా ఉంటుంది అని చెప్పడము. సో చాలా బాగా చెప్పారని తను మెచ్చుకుంటూ ఉండేవారు. చాలా బాగా వచ్చిందండి, చూశాను, చాలా బాగా వచ్చిందండి. అండ్ తనకి అవార్డ్స్ కూడా వచ్చాయి వాటికి, త్రినైని, తిలోత్తమకి, దానికి. తన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూస్తే ఎంత హల్చల్గా, ఎంత ఎనర్జెటిక్గా, మొత్తం సెట్లో మొత్తం హడావిడి చేస్తూ ఉండేది. అవును, నిజంగానే. అంటే వాళ్ళు త్రినైనిలో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ కూడా అందరి ఇంటరాక్షన్ బాగుండేది. ఇంక్లూడింగ్ ఆ చిన్న పాప చూశారు కదా, గాయత్రి పాప కింద చేసిన ఆ పాప కానీ, గానవ్ పాప కింద చేసిన పాప కానీ, అసలు వాళ్ళ ఎట్లా అంటే దింపేవాళ్ళు కాదు. ఆ పిల్లలతోటి కూడా రీల్స్ చేసి, అండ్ ఆ పిల్లలు కూడా అలాగే వీళ్ళకి రియాక్ట్ అయ్యి వీళ్ళు చెప్పింది నేర్చుకొని, ఆ చిన్న పాప ఎంత బాగా చేస్తుంది. ఈవిడ ఏబిసిడీలు నేర్పిస్తున్నది ఒకటి ఉంది కదా రీల్, ఎంత క్యూట్గా ఆ పాప రెస్పాండ్ చేయడము, అసలు నేను బిలీవ్ చేయలేకపోతున్నాను. చాలా అసలు అంటే నేను చాలా బాధపడ్డానంటే ఆవిడ పోయిన తర్వాత కూడా ఆవిడ చేసిన సీన్స్ చెప్పాను నేను. అండ్ చాలా అసలు బాధగా ఉంది, అసలు అంత మంచి ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నామా మనము అని. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను చెప్పనమ్మా, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం ఇంటర్ఫియర్ కాకూడదు. ప్రొఫెషనల్గా నేను తన గురించి ఏమన్నా అడగండి చెప్తాను, బట్ పర్సనల్ లైఫ్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. తను చాలా డెడికేషన్తో, కమిట్మెంట్ తోటి హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాంటి పర్సన్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు. అట్లా చాలా రకాల పుకార్లు కూడా వస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా సరే ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకండి. వాళ్ళు తేల్చుకుంటారు ఏముంది ఏంటి అన్నది. మనందరము అట్లీస్ట్ అంటే చనిపోయిన వాళ్ళ పట్ల మనకు కొంచెం గౌరవం అన్న కలిగి ఉండాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. మనము చనిపోయారు వాళ్ళు, ఎట్లా ఆల్ ఆఫ్ అ సడన్ పోయారు వాళ్ళు కదా, నమ్మలేకపోతున్నాం. ఆల్ ఆఫ్ అ సడన్ ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్. అసలు చెప్తే అంటే యాక్చువల్లీ మా మావయ్య గారికి బాగాలేకుండింది అనేసి దాంట్లో కొంచెం బిజీ ఉండి నేను మిస్ చేశాను. ఆ న్యూస్ నేను చూడలేదు, మార్నింగ్ నుంచి ఫోన్ ముట్టుకోలేదు. ఈవెన్ మధ్యాహ్నం దాటిన తర్వాత నాకు తెలిసింది. లేదు, ఇది నిజం కాకుంటే ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ ఏం చేయలేం, విధి అంతే, ఎవరు తప్పించలేరు కదా, విధి ఎలా ఉంటే దాన్ని అంతే.
మీరు డబ్బింగ్ చెప్పిన దానిలో పవిత్ర జయరామ్ గారికి నచ్చిన డైలాగ్ గానీ, సీరియల్ గానీ ఏమైనా ఉన్నాయా? నచ్చిన డైలాగ్ అని ఏ రోజు ఆవిడ మెన్షన్ చేయలేదు. బట్ కాకపోతే తనకి అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో చాలా బాగా వచ్చిందనే ఫీల్ అయ్యాను. అండ్ బాగా రాకపోతే తను ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అవునా కదా! సో, తన దానికి మొత్తము తన మేనరిజమ్స్ కానీ ప్రతి ఒక్కదానికి నా వాయిస్ పర్ఫెక్ట్‌గా వెళ్తోంది, సూట్ అవుతోంది అని తెలిసే ఆవిడ అంటే ఫీల్ అయ్యి ఆవిడ సజెస్ట్ చేశారు కదా! అట్ ద సేమ్ టైమ్ నేను 200% నేను ఏ ప్రాజెక్ట్ చేసినా నా ఆర్టిస్టులందరిది అండి. ప్రతి ఒక్కరు నేను చాలా మందికి చెప్తాను. భావన గారికి, మీనా గారికి, కస్తూరి గారికి ఇట్లాగా చాలా మందికి చెప్తాను నేను. శిరీష గారికి చెప్తున్నాను. అండ్ సో, ఎవరిది కూడా నేనసలు కాంప్రమైజ్ కాను. పవిత్ర గారిది కూడా ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ఏవిఎస్ గారి డాటర్ కూడా చేస్తున్నారు 3 సీరియల్స్‌లో. ఆ 3 సీరియల్స్‌లో ఆవిడకి నేనే చెప్తున్నా. సో, కాబట్టి వాళ్ళదేంటి మేనరిజమ్స్ ఎలా ఉన్నాయి, అది చూసి మనం ఫాలో అయిపోయి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అదే అంటారు. మాకు మీ వాయిస్ చాలా యాప్ట్‌గా ఉందండి అని. అండ్ దే ప్రిఫర్ మై వాయిస్ ఆల్సో అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం. అలాగే పవిత్ర గారు కూడా అంటే ఎట్లా అంటే నా మేనరిజమ్స్‌కి బాగా సూట్ అయిపోయిందండి మీ వాయిస్ అనేవారు. అండ్ చాలా బాగా వచ్చింది గాయత్రి గారు అని అనేవారు. సో, కాబట్టి ఏ రోజు 100% అవుట్‌పుట్ తనే ఇచ్చేవారు. నేను కూడా దానికి సూటబుల్ ఎంత తను ఎఫర్ట్ పెట్టారో దానికి మ్యాచ్ అయ్యేటట్టే నేను కూడా ఇచ్చాను. సో, కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ అని చెప్పలేం మనం. ఏ ప్రాజెక్ట్ నచ్చింది అంటే షీ వాస్ సాటిస్ఫైడ్ విత్ మై డబ్బింగ్. అలాగే ఆషికా గారు పొద్దున్న ఒక పోస్ట్ పెట్టారనమాట. 'త్రినేని' సీరియల్ హీరోయిన్ గారు. ఆవిడని మర్చిపోలేము. ఆవిడని రీప్లేస్‌మెంట్ చేయాలంటేనే అసలంటే రీప్లేస్‌మెంట్ అంటే అసలు ఆ క్యారెక్టర్‌ని ఎవరు రీప్లేస్ చేస్తారు? అంటే ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి చెప్తున్నాం కదా! తిలోత్తమ అంటే యెస్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అంటే కావాలంటే ఇప్పుడు కూడా చూడొచ్చు. తనవేమైనా పాతవి సీన్స్ అవి తీసుకొని అంటే ఆలోచించేటప్పుడు కొంచెం నెగెటివ్‌గా ఇచ్చేటప్పుడు తను షీ యూజ్డ్ టు అంటే రేజ్ బోత్ ద ఐబ్రోస్ అనమాట. ఒకసారి ఒకటి రేజ్ చేస్తారు. ఒకసారి ఒకటి అవునా అని ఒకటి ఇంకోటి అసలు అంటే ఎంత అంటే ఆ క్యారెక్టర్‌కి చాలా న్యాయం చేశారని చెప్పాలి. చాలా యాప్ట్ పర్సన్ తను ఆ క్యారెక్టర్‌కి. మరి చూద్దాం ఏమవుతుందో ఆ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ మచ్.